తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనయుండగా, ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, మృత్యు సోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామదాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువిడనుండగా, రామదాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువిడనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, రాముండొక్కడుండు వరకు, రాముండొక్కడుండు వరకు. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. లక్ష్మీ శ్రావణి ఆలపించిన ఈ రామదాసు కీర్తన సౌరాష్ట్ర రాగంలో కృతి చేయబడినటువంటిది. ఎంతో చక్కగా పాడి వినిపించింది మనకి లక్ష్మీ శ్రావణి. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో మనం ఈరోజు శ్రీరాములు వారు ఏమడిగారు, గురుదేవా ఈ మహానుభావులందరికీ ఇలాంటి దుఃఖాతీత స్థితి ఏ నిశ్చయం వల్ల లభించిందో దాన్ని మరొకసారి చెప్పండి అన్నారు. అప్పుడు రామ, ఈ విషయాన్ని పూర్వం ఉపశమ ప్రకరణలో సిద్ధగీత సందర్భంలోనూ మళ్ళీ ఉద్దాలక సంవర్త వీతహవ్యాధుల విషయంలోనూ వివిధ రీతులుగా నీకు ఉపదేశించాను నేను. సారాంశమైన విషయం ఏమిటంటే, సామాన్య మానవులకి సర్వము బ్రహ్మ అనే భావన కలగకపోవడానికి ప్రధాన కారణాలు రెండున్నాయ్యా. ఒకటి వైరాగ్యం లేకపోవడము, రెండవది నేను దేహం కాదనే నిశ్చయం లేకపోవడం. ఈ రెండు కారణాలను గుర్తించిన సాధకుడు మొదట ఈ ప్రపంచం అంతా ముచ్చపు చిప్ప మీద కనిపించే వెండి ముద్ద వంటిదని మళ్లీ మళ్లీ భావన చేయాలి. దానివల్ల వైరాగ్యం కలుగుతుంది. అది ముదిరిన కొద్దీ ఈ దేహం నేను కాదనే తెలివి పెరుగుతుంది. ఆ తెలివి పెరిగిన కొద్దీ చైతన్యం అంటే ఏమిటి, ఉపాధి అంటే ఏమిటి, సాక్షి అంటే ఏమిటి మొదలైన సూక్ష్మ విషయాల మీద అవగాహన పెరుగుతుందన్నమాట. ఉదాహరణగా, నేల మీద మనిషి ఉన్నాడు, ఆకాశంలో సూర్యుడున్నాడు. కన్ను సూర్యుడిని చూస్తోంది. ఎలా చూస్తోంది? ఈ వ్యక్తిలో ఉపహితమైన చైతన్యం అతడి నేత్రం ద్వారా బయటికి ప్రసరించి సూర్యుడి దాకా ప్రవహించి సూర్యుడిని ఆవరిస్తే అప్పుడు ఆ వ్యక్తి నేను సూర్యుడిని చూస్తున్నాను అనే అనుభూతిని పొందుతాడనమాట. ఇక్కడ భూమి మీద చైతన్యానికి ఉపాధి కన్ను, పైన ఆకాశంలో దానికి ఉపాధి సూర్యుడు, మధ్యలో ఉపాధి ఎవరు లేరు గనుక అక్కడ చైతన్యం నిరుపాధికంగా చెప్పక తప్పదు మనకి. ఈ విషయం అర్థమైతే చైతన్యం సోపాధికంగా కనిపిస్తుంది. సోపాధికంగా కనిపిస్తున్న సమయంలో కూడా అది నిజానికి నిరుపాధికమేనని, ఆ నిరుపాధిక చైతన్యం నేనేనని ఒక నిశ్చయం పెరుగుతుంది మనకి. అది పెరిగిన కొద్దీ తత్వమసి, అది నువ్వే మొదలైన మహావాక్యాల్లో అది అంటే ఏమిటి, నువ్వంటే ఏమిటి, ఈ రెంటికి ఏకత్వం ఎలా సంభవిస్తుంది, ఈ విషయాల మీద పరిశోధన ప్రబలం అవుతుంది మనకి. దీన్నే తత్వపదార్థ శోధన అంటారు. ఈ శోధన ఉత్తమ స్థాయికి చేరినందువల్ల పూర్వం జనకాదులు జీవన్ముక్తులయ్యారు. దేహంతో సహా ఈ ప్రపంచమంతా ఆభాస
రూపంగా కనిపిస్తోందే తప్ప ఇది సత్యవస్తువు కాదని, నిరుపాధిక చైతన్యమేనని ఆ అనుభవపూర్వక నిశ్చయం కలవాడే జీవన్ముక్తుడనమాట. ఇలా చెప్పగానే శ్రీరాముడు అన్నారు, గురుదేవా, మీరు ఉపశమన ప్రకరణలో ఇలాంటి సుస్థిర నిశ్చయం కలగడానికి వాసన క్షేమం, చిత్తోపశాంతి కలగాలని చెప్తూ దానికి 2 ఉపాయాలు చెప్పారు మీరు. ద్వౌక్రమో చిత్తనాశస్య యోగో జ్ఞానంచ రాఘవ అన్నారు కదా. యోగ జ్ఞానాలే ఈ ఉపాయాలన్నారు. వీటిలో జ్ఞానం ఉత్తమాధికారులకు, యోగం మధ్యమాధికారులకు ఉపాయం అన్నారు. నాకైతే జ్ఞానం విధానంలోనే వాసనాక్షయం లభించి జీవన్ముక్తి పదవిలో విశ్రాంతిగా ఉన్నాను. మరి ప్రాణస్పంద నిరోధ రూపమైన యోగ విధానంలో ఇలాంటి అనుభూతి ఎలా లభిస్తుందో కొంచెం వివరించి చెప్పండి అంటూ అడిగారన్నమాట. అంతేకాకుండా ఈ రెంటిలోనూ దేనివల్ల కలిగే ఫలితం శాశ్వతంగా నిలిచి ఉంటుందో కూడా చెప్పండి అంటూ ప్రశ్న వేశారు. ఇక్కడేంటి, ఉపశమన ప్రకరణలో 92వ సర్గలో వశిష్ఠ మహర్షి మనకి జ్ఞానము యోగము అనేవి 2 కూడాను చిత్త నిర్మూలానికి మార్గాలే అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఎలాగైతే అర్జునుడికి భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారో కర్మ సాంఖ్యము 2 కూడాను భగవంతుని చేరుకోవడానికి మెట్లే అని చెప్తున్నట్టుగా ఇక్కడ కూడా ఈయనలా చిత్తాన్ని నిర్మూలించడానికి జ్ఞానము యోగ్యము 2 కూడా పనికొస్తాయని చెప్పారు. అయితే వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్చత్య చిత్తతాం ప్రాణస్పంద నిరోధాశ్చ యథేచ్ఛసి తథా కురు. రామా, చిత్తం అనేది చిత్తం కాకుండా పోవాలంటే 2 ఉపాయాలున్నాయి, వాసనా త్యాగము, ప్రాణస్పంద నిరోధము అని. ఆయన అక్కడ వివరించడమే కాకుండా యథేచ్ఛసి తథా కురు, ఏది కావాలంటే దాన్ని అనుసరించని కూడా చెప్పారు. ఎలా అయితే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారో సేమ్ అలాగే రాముడికి ఇప్పుడు వాసనా పరిత్యాగం మార్గం ద్వారా జీవన్ముక్త స్థితి అనుభవంలోకి వచ్చేసింది. అయినా సరే మళ్ళీ ఉపదేశం వినమంటున్నారు వశిష్ఠ మహర్షి. కనుకనే జ్ఞాన మార్గము యోగ మార్గాల వల్ల లభించిన జీవన్ముక్తి స్థితిలో ఏది సుస్థిరంగా ఉంటుందని శ్రీరాముడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఆయన్ని. సేమ్ ఇది కూడా మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాలు మన అర్జునుడు విన్న తర్వాత మళ్ళా ఆయన ఈ రెండిట్లో ఈ 2 మార్గాల్లో ఏది నాకు మంచిదో అదే నువ్వు నాకు చెప్పు అని శ్రీకృష్ణుని ఏ విధంగా అయితే ప్రశ్నిస్తారో రాములు వారు కూడా ఈ రెండిట్లో ఏది సబబైనది అన్న ప్రశ్న వేశారనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు, రామ, నిజానికి ఈ 2 మార్గాలు కూడా యోగం అనే పేరుంది. జీవాత్మ పరమాత్మలను ఏకం చేసే లక్షణం ఈ 2 మార్గాల్లోనూ ఉంది. కనుక రెండింటినీ మనం యోగం అనే పిలవచ్చు. అయినా సరే ప్రాణ నిరోధాది రూపకమైన మార్గాన్నే యోగం అనే పేరు మనం ఎక్కువగా చెప్పుకుంటాం, అదే రూఢిలో ఉంది. అందుచేతనే ఒకదాన్ని జ్ఞాన మార్గం అని, ఇంకోదాన్ని యోగ మార్గం అని పెద్దలు అంటున్నారు. ఈ రెండిట్లో ఏది గొప్పదని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అలాంటి తేడా ఎంత మాత్రమూ లేదు. కానీ కొందరికి యోగ మార్గమే సాధ్యం అవుతుంది, కొందరికి జ్ఞాన మార్గం సాధ్యం అవుతుంది. నా మటుకు నాకు జ్ఞాన మార్గమే సులభంగా ఉంటుంది. తన మనస్సులో ఉన్న రుచి భేదాన్ని బట్టి కాక నిష్పక్షపాతంగా తర్కబద్ధంగా విశ్లేషణ చేస్తూ ఆ విశ్లేషణ ఫలితాలకు కట్టుబడి ఉండగల మానసిక స్వభావం కలవాడికి జ్ఞాన మార్గం సులభం అవుతుంది. ఈ మార్గంలో బాహ్య నియమాల బెడద తక్కువ. ఇలా తర్కానికి పూర్తిగా కట్టుబడి ఉండడం అందరికీ సులభం కాదు. అలాంటి వాళ్ళకి యోగ మార్గమే సులభం. దీనిలో నియమాలు కొంచెం ఎక్కువగా ఉన్నా, దీని కాలం కొంచెం దీర్ఘమైనా, ఇది నిరంతర అభ్యాసంగా సాగిస్తే గనక ఇది వాళ్ళకి సరి అయిన మార్గం. కానీ ఇలా అన్నాం కదా అని ఈ దేహం నేను కాదనే తార్కిక నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా అంతర్గతంగా ఐహిక సుఖాల కోసం ఆరాటపడిపోతూ పైకి మాత్రం జ్ఞాన మార్గం అనే ఆర్భాటం చేసేవారికి అణువంత కూడాను ప్రయోజనం ఉండదు. అలాంటి వారు యోగ మార్గాన్ని అనుసరించినట్లయితే అంతర్గతంగా ఉండే ఆశాలేశాలు కూడా అడుగంటి దీర్ఘకాల అభ్యాసం మీద ఆత్మసమాధిని అందుకోగలుగుతారనమాట. నీకు ఇంతవరకు ఎక్కువ జ్ఞాన మార్గ సాధకుల కథలే చెప్పాను కదా నేను. ఉద్దాలకుడు, వీతహవ్యుడు మొదలైన వారి కథల్లో యోగమార్గ ప్రసక్తి కూడా కొంత తీసుకొచ్చాను. గాధి చరిత్రలో మధ్యమాధికారి అయిన జిజ్ఞాసు నిష్కామమైన తపస్సు చేస్తే
ఏ విధంగా ఆ మోక్షాన్ని పొందుతాడు అన్నది చెప్పాను. ప్రహ్లాద ప్రసక్తిలో భక్తి ప్రాధాన్యత కూడా వర్ణించి చెప్పాను. అయినా ప్రధానంగా యోగ మార్గం ద్వారా పరమ చరమ స్థితిని చేరుకున్న మహానుభావుల ప్రస్తావన మన మాటల్లో ఇప్పటివరకు రాలేదు కదా. ఒకసారి అలాంటి మహానుభావుడిని ఒకడిని చూసి నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను తెలుసా. ఆయనే భూషుండుడనే కాకి. ఆయన చరిత్ర సంగ్రహంగా చెప్తాను విన్ను అంటూ ఆయనకు చక్కటి కథ చెప్పబోతున్నారు. భూషుండోపాఖ్యానము దాని పేరు. శ్రీరామ, నేనొకసారి దేవేంద్ర సభలో ఉండగా మహర్షి మండలిలో దీర్ఘకాలంగా జీవించి ఉన్న చిరంజీవులెవరు, వారిలో మహానుభావులెవరు అని చర్చ వచ్చింది. ఆ సందర్భంలో శతాతపుడనే ఒక మహర్షి ప్రసంగిస్తూ, కాకభూషుండు అనే కాకి మహర్షి గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన మార్కండేయాదుల కంటే కూడాను చాలా పెద్ద చిరంజీవి అని, ఆత్మవిద్యలో ఆయనకి సాటి లేనేలేరని, యోగసిద్ధుల్లో కూడా ఆయనే పోటీ పడగలవారు మరొకరు లేరని, ఇలా అనేక రకాలుగా గొప్పలు చెప్పడం ప్రారంభించారు. నాకా నమ్మబుద్ధి కాలేదు. కొరగాని కాకి మహర్షిగా మారడం ఏమిటి, అంత గొప్పవాడైపోవడం ఏమిటి, అయినా ఏ సభలకు రాకపోవడం ఏంటి, అంత దీర్ఘజీవి అయితే ఆయన పేరు ఎక్కడైనా వినిపించకపోవడం ఏమిటి, ఇలా రకరకాల సందేహాలు నాకు కలిగాయి. ఆ శాతాతప మహర్షి అబద్ధం చెప్పేవాడు కానే కాదు. ఆయన మాటను తేలిగ్గా కొట్టి పారేయలేం. సరే, ఎందుకైనా మంచిది, మనమే ఒకసారి వెళ్ళి పరిశీలించి చూసుకుంటే మంచిదని అనిపించింది నాకు. అందుచేత ఆ శాతాతపుడు గారి దగ్గర కాకిగారి ఇంటి గుర్తులన్నీ అడిగి తెలుసుకుని వెంటనే బయలుదేరాను. మేరు పర్వతం మీద ఈశాన్య భాగంలో పద్మరాగమనులతో కూడిన మహాశిఖరం ఒకటుంది. దానిమీద పెద్ద మామిడి చెట్టుంది. దానికి చూతమని కల్పవృక్షమని ఆ ప్రాంతాల్లో ప్రసిద్ధిగా ఉంది. దాని కొమ్మలే యోజనాల పొడుగులున్నాయి. వాటిలో దక్షిణం వైపు ఉన్న కొమ్మలో పెద్ద కొండగుహ అంత తొర్ర ఒకటుంది. దాంట్లో ఉంటున్నాడు ఈయన. ఈ కాకి మహర్షి గారు అక్కడ ఉన్నారనమాట. నేను వెతుక్కుని ఆ తొర్ర దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చుట్టూ చూతును కదా, అక్కడ ఏ విశేషాలు కనిపించటం లేదు. ఆ చుట్టుపక్కల కొమ్మల్లో కొన్ని వందల జాతుల పక్షులు గూళ్ళు కట్టుకుని గోలగోలగా జీవనం చేసేస్తున్నాయి. ఈ కాకిగోల్లో మహర్షులు ఉండడం ఏమిటబ్బా అనుకుంటూ కనిపించిన ప్రతి పక్షిని భూషుండ కాకి గారి గురించి అడగడం మొదలుపెట్టా. చివరికి ఆ చుట్టుపక్కల్లో ఒక కాకి మహర్షి గారు ఉన్నట్లుగా ఊహ అయినా కనిపించలేదు. ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయినా సరే నేను పట్టుదలగా వెతకడం మొదలుపెట్టాను. చివరికి ఒకచోట గాజు ముక్కల్లో ఇంద్రనీళ్లమనిలాగా ఆ కాకుల గుంపులో ఒక కాకి ఎందుకో నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ కాకి కూడా నా వంక యగాదిగా చూస్తూ, స్వాగతం వశిష్ఠ మహర్షి, రండి దయచేయండి అంది సాదరంగా. నేను ఆశ్చర్యపోయాను. పక్క కాకులు కొంచెం బెదిరి కొద్దిగా దూరం జరిగాయి. ఆ స్వాగతం పలికిన కాకే భూషుండ మహర్షి అని నాకు అర్థమైంది. నేను సాదరంగా నమస్కారం పెట్టి ఆయన వైపుకి వెళ్ళాను. ఆయన ఓ పెద్ద మామిడాకు తెచ్చి నాకు ఆసనం వేశారు. ఆదరంగా కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. నేను ఆశ్చర్యంతో నోట మాట లేకుండా కూర్చుండిపోయాను. ఆయనే ప్రసంగం ప్రారంభించారు. మహాత్మా వశిష్ఠ మహర్షి, మా పుణ్యాలు పండి మీరే స్వయంగా వచ్చి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. మీ రాకతో మా పుణ్యం పెరిగిపోయింది. సర్వసమచిత్తులే నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండే తమబోటి మహానుభావులకు ఈ ప్రపంచం మొత్తం అవిద్యా విలాసం అని గుర్తించిన జ్ఞానమూర్తులకు, దేశ కాలాదులు దాటిన దివ్యర్షులకు చిరంజీవులు ఎవరు అన్న ఆలోచన రావడం, ఆ ప్రసక్తిలో మా పేరు గుర్తురావడం, అంతమాత్రం చేత నా మీద అనుగ్రహం కలిగి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి నాకు దర్శనాన్ని అనుగ్రహించడం, ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి చెప్పండి. మహాత్మా, దర్శనంతో ఎలాగూ అనుగ్రహించారు కదా, తమ వాక్య అమృతంతో కూడా ఈ జీవుణ్ణి అనుగ్రహించండి స్వామి. మహాత్ముల ఉపదేశం సులభంగా దొరికే భాగ్యం కాదుగా అన్నాడు. రామా, ఆ మాట వినేసరికి నేను నిజంగా ఆశ్చర్యపోయానయ్యా. మొత్తం కథంతా తానే చెప్పేస్తున్నాడు. అయినా ఎంత వినయం, ఎంత శ్రద్ధ! ఇలాంటి వాడి ముందు నేనేం మాట్లాడాలి? ఇలా లోపల సందేహిస్తూనే పైకి మాత్రం గంభీరంగా, పక్షిరాజా, మీరన్నది నిజం. పవిత్రమైన మీ దర్శనం కోసమే నేనొచ్చాను. మీరీ సంసారపు వలలో చిక్కుకోలేదని మిమ్మల్ని చూడగానే అర్థమైంది. అయినా సరే అడుగుతున్నాను, మీ కులమేమిటి? ఇలాంటి ఆత్మతత్వ జ్ఞానం మీకెలా కలిగింది? దీంతోపాటు దీర్ఘాయుష్యు అసలు ఎలా లభించింది? మీ వయస్సు ఎంత?
ఇన్ని దివ్యశక్తులు లభించినా ఈ కాకి రూపం వదిలిపెట్టకుండా ఈ కాకుల గుంపులో మారుమూలుగా పడి ఉండడానికి కారణం ఏమిటి? ఇవన్నీ దయచేసి నాకు వివరంగా చెప్పండి అంటూ నేనే మరో ప్రశ్న వేశాను ఆయన్ని. అప్పుడు ఆయన, మహాత్మా, మీరు అడగడమే నా అదృష్టం. మా పాప ప్రక్షాళన కోసమే మీరిలా అడుగుతున్నారని అనిపిస్తోంది నాకు. ఇక నా కథంతా నేను చెప్తాను వినండి అంటూ, తమకు తెలుసు గదా, సకల లోక పూజ్యుడైన పరమేశ్వరుడికి అవతార స్వరూపులుగా ఏకాదశ రుద్రులున్నారు. వారి పరివారంలో అష్టమాతృకులు కూడా ఉన్నారు. వారిలో 7వది అలంబూసామాత. ఈవిడకు వాహనం కాకి. ఆ కాకి పేరు చండు. ఓసారి అష్టమాతృకులు కలిసి తుమ్మూరుడు అనే రుద్రుడి దగ్గరికి చేరి ఒక శ్మశానంలో వామాచార విధానంలో మహోత్సవం ఒకటి చేశారు. ఆ ఉత్సవంలో వామాచార విధానం ప్రకారం వాళ్ళు ఒంటి నిండా ఎర్రగంధము, పీకల వరకు మద్యం తాగి నాట్యాలు చేశారన్నమాట. కొంతసేపు అయ్యాక ఏవో చర్చలు మొదలయ్యాయి. ఆ సందర్భంలో ప్రధాన రుద్రుడైన ఈశానుడి యొక్క భార్య ఉమాదేవి మనందరి మీద అధికారాలు చెలాయిస్తోంది, దాని పొగరు తగ్గించాలి అనే మాట వచ్చేసింది. తాగిన మత్తులో వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా పేటరేగిపోయి తమ 8 శక్తులు కలిపి ఉమాదేవిని కొట్టి లాక్కొచ్చి తమ దగ్గర పడేసుకున్నారు. అయినా కోపం చల్లారక తమ మంత్రశక్తులతోటి ఆ ఉమాదేవిని రకరకాల పిండి వంటలుగా మార్చేసి కరకరా నమిలి తినేశారు. అలా తిని మళ్లీ తాగి ఒళ్ళు మరిచి నాట్యాలు చేయడం మొదలుపెట్టారు. ఈ నాట్యవాద్య ధ్వనులకు ఆకర్షితులై సరస్వతీదేవి యొక్క వాహనాలైన ఆడహంసలు అక్కడికొచ్చాయి. ఆ నాట్యానికి చాలా సంతోషించాయి. అమ్మగారులు చాలాసేపు నాట్యం చేస్తూ ఉండడం వల్ల అలంబూసాదేవికి వాహనమైన చండు అనే కాకి తాను కూడా కొంచెం మద్యం తాగి పిండి వంట ముక్కలు నమిలి గంతులు వేయడం ప్రారంభించాడు. అది చూసి సరస్వతీదేవి హంసలకు కూడా చాపల్యం పుట్టి అవి కూడా తాగి తిని గంతులేయడం మొదలుపెట్టాయి. అమ్మగారులు ఉపాసనారూపంగా గంతులు వేస్తుంటే హంసలు ఏమీ తెలియకుండా ఒళ్ళు మరిచి కాకితో పాటు గంతులేసి జాతిభేదం కూడా మర్చిపోయి ఉచ్చనీచాలు లేకుండా క్రీడించేశాయి. దీనివల్ల ఆ హంసలు గర్భవతులయ్యి తెల్లవారేసరికల్లా మాతృకా దేవతలు నాట్యోపాసనలు చాలించి ప్రధానుడైన ఈశాన రుద్రుడి దగ్గరికి చేరారు. ఆయనకు తాము తెచ్చిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. ఆయన ఆ పిండి వంటను చూస్తూనే అష్టమాతృకులు చేసిన ఆకృత్యాన్ని గుర్తించి అగ్గి మీద గుగ్గిలమై మండిపడ్డారు. దాంతో అష్టమాతృకులు భయపడిపోయి తమ శరీరాల్లోని మాంసఖండాలను కోసి వాటితో ఏవేవో హోమాలు చేసి మళ్లీ ఉమాదేవిని యథావిధంగా సృష్టి చేసి ఈశాన రుద్రుడికి సమర్పించి వాళ్ళిద్దరికీ మళ్లీ కళ్యాణం చేసి ఎలాగో అలా వాళ్ళిద్దరి అనుగ్రహం సంపాదించుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మాతృకా దేవతలు మహాశక్తి సంపన్నులు కనుక తప్పు చేసినా దిద్దుకోగలిగారు. మరి హంసలు మాత్రం తమ తప్పు ఎలా దిద్దుకోవాలో తెలియక, మొహం చెల్లక, గతి లేక చివరికి వాలిన మొహాలతోటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాయి. తల్లి వీళ్ళని చూస్తూనే మండిపడి, నా దగ్గర ఇన్నాళ్ళు ఉండి కూడా నీరక్షీర వివేక జ్ఞానం సంపాదించి కూడా ఇలాంటి నీచ పనికి పాల్పడతారా? ఇక మీరు నాకు పనికిరారు, మీరు బయటకు పోయి తోచినట్టుగా బతకండి అంటూ గెంటేసింది. ఈ హంసలకు దిక్కు తోచక బ్రహ్మలోకంలో ఉండడానికి మొహం చెల్లక విష్ణులోకానికి వచ్చేసి విష్ణుమూర్తి యొక్క నాభి సరస్సులో చాటు జీవనం చేయసాగాయి. ఈ 7 హంసలకు 3 చొప్పున 21 మంది కాకి సంతానం కలిగింది. వాళ్ళిద్దరిలో పెద్దవాణ్ణి నేను. మేం కొంచెం పెద్దవాళ్లమై రెక్కలొచ్చాక మా తల్లులతో సంప్రదించి మెల్లిగా ధైర్యం చేసి వారిని వెంటబెట్టుకుని మళ్లీ బ్రాహ్మీలోకానికి చేరి అక్కడ బ్రాహ్మీదేవిని రకరకాలుగా స్తుతించి అనుగ్రహించమని ప్రార్థించాం. ఆ తల్లి కరుణించి మా తల్లులకు మళ్లీ ఉద్యోగాలిచ్చి మాకు జ్ఞానభిక్ష పెట్టింది. ఈ విధంగా సరస్వతీదేవి అనుగ్రహాన్ని సంపాదించిన తర్వాత మేము మా తండ్రిని చూడాలనే కోరికతోటి అలంబుసాదేవి రాజ్యానికి బయలుదేరాం. ఆమె వింధ్యా పర్వతంలో ఉంది. అక్కడ మా తండ్రిని కలిసాం. ఆయన మమ్మల్ని ఆదరించాడు. ఆయన జాతికి కాకిజాతివాడైనా అలంబుసాదేవి అనుగ్రహంతో జ్ఞానంలో పండి ఉన్నారన్నమాట. మేము బ్రాహ్మీదేవి అనుగ్రహంతో సంపాదించిన జ్ఞానలేశపు బలం వల్ల చేస్తున్న ఆత్మవిద్యా సాధనను చూసిన ఆయన చాలా సంతోషించారు. ఓ రోజున ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచి, అబ్బాయిలు, మీకు సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఎంతో కొంత జ్ఞానం లభించినట్లుగా కనిపిస్తోంది. ఇది సంతోషకరమైన విషయం.
కానీ నిజమైన ఆత్మజ్ఞానం లభించిందా లేదా? అది లభించకపోతే ఇతర విద్య వల్ల ప్రయోజనం ఉండదు. మీకు ఆ తల్లి ప్రథమ గురువు కనుక మళ్ళీ ఆవిడ దగ్గరికే వెళ్ళండి. పోదనరండి. ఆవిడ చల్లని తల్లి, ప్రార్థిస్తే త్వరగా కరుణిస్తుంది, పరిపూర్ణ జ్ఞానాన్ని కూడాను అనుగ్రహిస్తుంది అన్నారు. నాన్నగారు అలంబుసాదేవి భక్తుడని, మేము సరస్వతీదేవి శిష్యులమని తెలిస్తే ఆయన మరో రకంగా అనుకుంటాడేమోనని లోపల భయపడుతున్నా మాకు చాలా సంతోషం కలిగింది. మేము ఆయనకి నమస్కరించి, నాన్నగారు, బ్రహ్మీమాత అనుగ్రహం వల్ల తెలియవలసిందంతా తెలిసింది. మా ఇంద్రియాలను ఏ విషయాలు ఆకర్షించడం లేదు, సాంసారికమైన కోరికలేవీ కలగడం లేదు. ఇక ఏకాంతవాసం చేద్దామని ఉంది. శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి కనుక మీ సేవ కోసం ఇక్కడ ఉండిపోయాం. ఇక మీరు అనుమతించి ఏదైనా మంచి ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తే అక్కడ నిరంతరం ఆత్మధ్యానంలో ఉండాలి అని ఉంది మాకు అని అన్నారన్నమాట. ఆయన ఆ మాటలకు సంతోషించిపోయి చక్కగాను మమ్మల్ని దగ్గరికి తీసుకుని తాను అలంబూసాదేవి దగ్గర నుంచి ప్రత్యేక ప్రసాదంగా తెచ్చుకుని దాచిపెట్టి ఉన్న ఒక మాంసపు ముక్కను మాకందరికీ పెట్టాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు మాకేమని, నాయనలారా, నిజమైన ఏకాంత ప్రదేశం కావాలంటే ఎగిరి మేరుపర్వతం చివరికి వెళ్ళిపోండి. మేరుపర్వతం అంటే వెన్నుముక్క అనమాట. చాలా దూరం వెళ్ళక 16,000 ఆమడల వైశాల్యం ఉన్న శిఖరం ఒకటి కనిపిస్తుంది. అది విశుద్ధ చక్రం, 16 దళాలతోటి ఉంటుంది. దాన్ని కూడా దాటిపోతే ఇంకా పైన పద్మరాగ శిలామయమైన శిఖరం ఒకటి ఉంటుంది. పద్మరాగమణులో అంటే పద్మాల వంటి కన్నులు. దాని ఈశాన్యపు భాగపు చివరిలో ఒక పెద్ద కల్పవృక్షం ఉంటుంది. ఈశాన్య భాగము అంటే ఈశ్వరుడు అధిపతిగా గల ఆజ్ఞాచక్రం అనమాట. అది ఎంత పెద్దదంటే ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతిబింబమేమో అనిపించేంత పెద్దది. కల్పవృక్షం అంటే సహస్రారం. దాని దక్షిణపు కొమ్మలో ఉన్న త్వరలో నేను పూర్వం ఒకసారి ఒక గూడు కట్టుకుని కొంతకాలం ఉండి వచ్చేశాను. దక్షిణపు కొమ్మ అంటే నిర్మలమైన జ్ఞాన మార్గం. ఇప్పటికీ ఆ గూడు ఇంకా భద్రంగానే ఉంది. కాబట్టి మీరు ఏకాంత ప్రదేశం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు దేవతల వల్ల కానీ మానవుల వల్ల కానీ ఏ రకమైన సందడి ఉండదు, ఇబ్బందులు ఉండవు. మీకు ఇది నచ్చితే సుఖంగా బయలుదేరండి అన్నారు. మేము ఆ మాటలకు సంతోషించి మా తండ్రి గారికి నమస్కారం పెట్టి మా తల్లుల దగ్గరికి వచ్చేసాం. అక్కడ బ్రాహ్మీమాతకు కూడా మా నాన్నగారు చెప్పిన మాటలన్నీ వినిపించాం. ఆవిడ అనుమతి కూడా స్వీకరించి ఆవిడ ఆశీర్వాదాన్ని పొంది మా తల్లుల ఆశీర్వాదాన్ని అనుమతిని స్వీకరించి ఈ మేరు శిఖరానికి వచ్చేసి ఇక్కడే ఉండిపోయాం. మహర్షి, తమకొక చిన్న మాట మనవి చేయాలి. నిజంగా ఈ జరిగిన సంఘటన అంతా ఈ కల్పనలోది కాదు సుమా. ఎప్పుడో వెనకటి కల్పనలో ఒక కల్పనలోది. ఆ కల్పం అయిపోయింది. శిఖరము పోయింది, వృక్షము పోయింది. కాలక్రమంలో అలాంటివే మళ్ళీ పుట్టాయి. మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను. అంచేత ఈ పాత చెట్టు ఈ చెట్టు ఒకటే అన్నట్టుగా మాట్లాడాను. దయచేసి అబద్ధం చెప్తున్నానని మాత్రం మీరు అనుకోకండి. ఇన్ని కల్పాల తర్వాత తమ ఓటి మహాత్ములు ఇంత దూరం నడిచి స్వయంగా విచ్చేసి దర్శనం అనుగ్రహించడమే నా భాగ్యం. ఇదిగో ఈ అర్ఘ్యం స్వీకరించండి, ఈ పూజ ద్రవ్యాదులు స్వీకరించండి, అనుగ్రహించండి అని అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు ఏమంటున్నారు, రామ, జ్ఞాన తపోవృద్ధుడైన భూషుంఠుడు ఇలా రెండోసారి కూడా అర్ఘ్యపాదాలు తెచ్చేసరికల్లా ఆయన వినయానికి విస్తుపోయి, ఓ మహాత్మా, మీ సోదరులో ఒక్కరు కూడా కనిపించట్లేదేమిటి అని అడిగాను. మరి దానికి సమాధానం ఈ భూషుంఠుడు ఏం చెప్పాడు అన్నది మనం రేపటి కథలో తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ కథ. మనకి మనం ప్రతిదీ సింబాలిక్గా తీసుకుంటూ చదివితే గనక ఈయన ఏంటి అన్నది మనకు కూడా అర్థమయ్యడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ రాములు వారి కీర్తన విన్న తర్వాత ఈ కథకి కొనసాగింపు చేద్దాం. అంతవరకు సెలవు.